దీపక్ కిషోర్ బావ దగ్గరే క్షేమంగా ఉన్నాడని తెలుసు. తను క్షేమంగా ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. ఈ విషయం మీకు చెప్పడానికి కిషోర్ బాబు ట్రై చేస్తున్నాడు కూడా. లేదు, నేను నమ్మను. మీ నమ్మకంతో పని లేదు. ఇప్పుడే నిరూపిస్తాను. శరత్, ఫోన్ ఇవ్వు. దీపక్ చెప్పు. ఏముంది సార్, ఎలా ఉన్నారు ఏంటో తెలుసుకుందామని. ఇక్కడంతా బాగానే ఉంది దీపక్. నీ చదువు ఎలా ఉంది? రొటీన్లో పడటానికి ఇంకా టైం పడుతుంది కదా సార్. సారేంటయ్యా, అన్నయ్య అని పిలవలేవా? అలాగే అన్నయ్య. అన్నయ్య, నా విషయం నాన్నగారికి చెప్పావా? శాలినికి చెప్పాను. మీ నాన్నగారికి చెప్దాం అనుకుంటే కనిపించట్లేదు దీపక్. నిన్నంతా ఆయన గురించి నేను వెతికాను. ఇప్పుడు కూడా ఆయన గురించే వెళ్ళాను. ఇంటికేమో తాళం వేసింది. అదేంటన్నయ్య, ఆయనకి చెప్పకుండా? అసలు చెప్పాల్సిందా ఆయనకి కదా. నేను కనపడపోతే ఆయన ఎంత కంగారు పడతారు? ఉండి వెతికి పట్టుకోవాలి మీరు. నా కోసమే మొత్తం తిరుగుతున్నారేమో ఆయన. నేను ట్రై చేయకుండా నీకు చెప్పట్లేదు కదా. నిజంగా నేను కనపట్లేదు. కనీసం ఆయన ఫోన్లో పట్టుకుందామంటే ఆయన దగ్గర ఫోన్ కూడా లేదు. సరే, నేను ఎలాగైనా ట్రై చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, సరేనా? మీ నాన్నగారి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం వర్రీ అవ్వకు. సరే అన్నయ్య. అవును, అక్కడ పొజిషన్ ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదుగా? లేదు, కానీ ఎవరో ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. అది నిజమో నా భ్రమో అర్థం కావట్లేదు. అదంతా భ్రమే. నువ్వు అక్కడ ఉన్నట్టు నాకు శాలినికి తప్ప ఇంకెవరికి తెలీదు. అదేం జరగదు దీపక్, నువ్వేం భయపడకు, ఓకేనా? ఓకే అన్నయ్య. మీ నాన్నగారు కనిపించగానే నీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఉంటాను. బాయ్. బాయ్. శుభోదయం రాజా. ఏమిటిలా పొద్దున్నే గుర్తు చేసుకున్నావు? బాచిరాజు, యుద్ధం మనిద్దరి మధ్య, అంతవరకే ఉండదు. మన మధ్యకి పిల్లల్ని ఎందుకు లాగుతున్నావు? కరెక్ట్గా అడిగావు రాజా. నేను అదే అడగాలనుకుంటున్నా. నా మీద రైడ్ చేయటం ఆపి నీ వాళ్ళని నీవే ఎందుకు కిడ్నాప్ చేయిస్తున్నావు? బాచిరాజు, నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర ఆడదు. మర్యాదగా దీపక్ని విడిచిపెట్టు. నా దగ్గర ఎక్కడున్నాడు రాజా? వెటకారంగా ఉందా? నువ్వే దాచి నా మీద నెట్టాలని చూస్తున్నావా? నేను నమ్మను. అలవాటే, కానీ భయపడి అబద్ధం చెప్పటం ఈ బాచిరాజు చరిత్రలోనే లేదు.
బావా 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 ఒకసారి రండి రండి బావా రండి. చూసారా బావా, దీపక్ మీ దగ్గర క్షేమంగా ఉన్నాడని చెప్తే అంకుల్ వినడం లేదు. ముందు ఆయన అక్కడి నుంచి లెగమని చెప్పండి బావా, ఇంట్లోకి రమ్మని చెప్పండి. అసలేంటి కిషోర్, అందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు చాలా హర్ట్ అయ్యారు. అసలు ఇదంతా ఎందుకు? మనం తర్వాత మాట్లాడుకుందామండి. కిషోర్, ముందు ఆ పెద్ద ఆయనతో మాట్లాడి లోపలికి తీసుకొద్దాం. పదక్క. మూర్తి గారు ఒకసారి ఇక్కడ రండి. మూర్తి గారు మిమ్మల్నే, ప్లీజ్ రండి. మూర్తి గారు ఏంటి సార్ ఇది? ఏ కనిపించడం లేదా? నాకు న్యాయం కావాలి, నాకు నా కొడుకు కావాలి. దానికి ఇలా రోడ్డుకెక్కాలా? నా కొడుకుని రహస్యంగా దాచినప్పుడు వాడి తండ్రిగా రోడ్డుకెక్కటం కాక ఇంకా చేయగలిగింది ఉంది? చూడండి, నేను మీ కొడుకుని దాయలేదు, రక్షించాను. ఒక పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడాను. మరి ఏడి? చెప్తాను రండి. నాకు నా కొడుకు కావాలి, ఇప్పుడే ఇక్కడే కావాలి. అంటే మీకు మా మీద నమ్మకం లేదా? లేదు, పోయింది. ఒకప్పుడు మీ అందరి మీద నమ్మకం ఉండేది. మీలో ఇన్ని రహస్యాలు కుతంత్రాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మీ మీద నమ్మకం లేదు. మీకెవరు చెప్పారండి మాలో మాకు దాపరికాలు ఉన్నాయని? రహస్యాలు దాపరికాలు ఉంటే నేను దీపక్ దాకా వెళ్ళి అడగాల్సిన అవసరం గాని, అతని క్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం గాని ఉండేవా? ఇన్ని మాటలు ఎందుకండి? నా కొడుకుని నాకు అప్పగించండి. చూడండి, దీపక్ని ఇక్కడ రప్పిస్తే తనకి చాలా ప్రమాదం అండి. దయచేసి అర్థం చేసుకోండి. లేదంటే ఇంత రాద్దంతో జరుగుతున్నా రప్పించకుండా ఎలా ఉంటాను? కన్న తండ్రినండి నేను. నా దగ్గరికి వస్తే నా కొడుకు ప్రమాదం అంటారేమిటి? మీకు దండం పెడతానండి. మీకు మీ అబ్బాయిని అప్పగిస్తాను. ముందు లోపలికి రండి. క్షమించండి, లోపలికి రావటం అంటూ జరిగితే అది నా కొడుకుతోనే రావాలి. మీకు విషయం బాగా నూరు పోశారండి. ఇక్కడ పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. చూడండి, ఎంతమంది చూస్తున్నారో చూడండి. నవ్వులు పాలైపోతున్నాం సార్. నా మాట విని ఒకసారి లోపల రండి. ఇన్ని కబుర్లు చెప్పేటప్పుడు నా కొడుకుని నాకు అప్పచెప్తే నా మానాన్ని నేను వెళ్ళిపోతాను, నా మానాన్ని నేను వెళ్ళిపోతాను. ఇప్పటికిప్పుడంటే ఎలా అండి? ఎలా తీసుకురావాలి? ఉంటే తీసుకురావటానికి ఏంటండి? ఆయన వెంటనే తీసుకొచ్చేంత దగ్గరలో లేడు. ఫోన్లో అయినా దొరుకుతాడుగా. మీకు ఫోన్లో మాట్లాడిస్తే సరిపోతుందా? ఏమైంది కిషోర్? నంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. నెంబర్ కరెక్టే చేసావా? కరెక్ట్గానే ఫోన్ చేశాను. మరి ఎందుకు అలా అవుతుంది? అదే అర్థం కావట్లేదు రంగా. ఒకసారి లోపల రా, లోపల రా. నిజం చెప్పు బావా, దీపక్ని ఎక్కడ దాచావు? దీపక్ నేం చేశావో చెప్పు బావా. నువ్వుండమ్మా. ఎందుకు తన నెంబర్ పనిచేయడం లేదు? ఏమైందో చెప్పు కిషోర్. ఏంటో అంత అయోమయంగా ఉంది. లైనే కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. నెంబరే పనిచేయట్లేదు వస్తుందండి.
పైగా తంది ప్రీపెయిడ్ కూడా కాదు, పోస్ట్ పెయిడ్. వచ్చి తీరాలి. మొన్న నీతో కూడా మాట్లాడించాను కదా. ఇప్పుడేమైంది బావా? మొన్న అతనున్నాడంటే సరిపోయిందా? ఇప్పుడు ఉండాలిగా. చెప్పు బావా, దీపక్ ఎక్కడా? చెప్పు బావా, దీపక్ ఎక్కడా? ఎక్కడికి ఫోను? ఎంబీఏకి కాలేజీలో జాయిన్ చేశాం కదా, అక్కడికి. हेलो हेलो, मैं हैदराबाद से कॉल कर रहा हूँ. उधर प्रीमियर क्लासेस में दीपक का नाम एक स्टूडेंट था. थोड़ा उसको बुलाओ ना, अर्जेंट कॉल है. 1 मिनट, अभी बुलाऊंगा. ओके ओके. కంగారు పడకండి, దీపక్తో ఇప్పుడే మాట్లాడిస్తాను. ఏంటి కిషోర్ ఇదంతా? అసలు ఎందుకు ఇలా చేసావు? మంచి చేద్దామని. మంచా? ఎవరికి మంచి? ఎలా మంచిది కిషోర్? అసలు మాతో ఒక మాటన ఎందుకు చెప్పలేదు కిషోర్? మీ అందరికీ చెప్తే ఏదో విధంగా లీకే బయటపడి చేరకూడని వాళ్ళకి చేరుతుందని. ఇప్పుడేమైంది? ఇంతకంటే ఘోరమే జరిగిందిగా. ఇది మాకు చెప్పలేదు, కనీసం నువ్వు హింట్ కూడా ఇవ్వలేదు. అయినా ఇప్పుడు ఏమైంది బావా? ఇంతకన్నా ఏం కావాలి? ఇది చాలదా? ఈ ఇంటి పరువు నాశనం అవడానికి చాలదా? ఒక్క మాట ముందు చెప్పుంటే. అయినా నువ్వు మాకన్నా దానికి ఎక్కువ కాదుగా. हेलो 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 दीपक. सर, वो आपका आंध्रा वाला स्टूडेंट एडमिट नहीं हुआ सर. आप कौन बात कर रहे हैं? हेलो हेलो. एक बार पूरा अटेंडेंस चेक कर लो ना. उसका नाम के दीपक. मैं लाइन पे रहूँगा. नहीं साहब, मैं पूरा देख लिया. उस नाम पे कोई स्टूडेंट हमारे पास नहीं है. ఏంటంట బావా? ఏముంది? అసలు అక్కడ దీపక్ పేరుతో ఎవరూ లేరట. చాలా పెద్ద పొరపాటు చేశాం. అసలు ఎవరు నిన్ను పని చేయమంది? ఎవరన్నా కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమాలారా దీపక్ని రక్షించమని? ఇప్పుడు ఎలా? ఎక్కడను వెతకాలి? ఏ విషయమైనా మీరు ప్రశాంత్తో డిస్కస్ చేస్తుంటారు కదా, అలాంటిది ఎందుకు తన్ని ఈ విషయంలో పక్కన పెట్టారు? ఎందుకు మాట మాత్రమేనా చెప్పలేదండి? ఒకవైపు కేసు, యువతల నాన్న, ఇంకోవైపు మహిమ, ఇటు ఇదే. ఇన్ని లింకులు, ఇన్ని లిటిగేషన్లో ఉంటే అలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు బావా? తొందరపడ్డావు కిషోర్. తొందరపడ్డం కాదు, తప్పు చేశావు. ఒకవైపు ప్రార్థన శాలిని కోసం అంత ఇదిగా ఫైట్ చేస్తుంటే నువ్విలా చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
కనీసం ప్రార్థనకైనా చెప్పుండాల్సిందిగా. ఐఎమ్ సారీ బావా. నా పని అందరికీ ఇంత బాధ కలిగిస్తుంది అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఏంటో ఈ సమస్య నాకు చాలా తీవ్రంగా కనిపించింది. అందరూ బాధపడ్డం ఎందుకు, అదేదో నేనే బాధపడదాం అనుకున్నాను. ఈ సమస్య నాకు సంబంధించింది అనుకున్నాను. ఈ సమస్య మీకు మాత్రమే సంబంధించింది అనుకోలేదు బావా. కరెక్టే, ఇది మీ సమస్య. నేను అనవసరంగా ఇందులో తలదూర్చాను. అంటే నిన్ను వేరు చేయడం మా ఉద్దేశం కాదు బావా. నువ్వు మా గురించి ఆలోచిస్తావు, అందులో ఎవరికి ఏ అనుమానం లేదు. కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా బావా. నో ప్రాబ్లం. ఈ సమస్యని నేనే సృష్టించాను, నేనే పరిష్కరిస్తాను. కంగారు పడకు శాలిని. దీపక్ని నీకు అందించే పూచి నాది. ఎలా తెస్తావు బావా? ఎక్కడున్నాడని తెస్తావు? అంకుల్ చెప్పిందే నిజం, అంకుల్ చెప్పిందే నిజం. అనవసరంగా అంకుల్ అనుమానించారు. దీపక్ నీ దగ్గర కూడా లేడు. అంకుల్ చెప్పిందే నిజం. అది నేను చెప్పింది కాదు, మహిమ చెప్పింది నిజం. నిజంగా నేను దీపక్ నేను చేయలేదండి. నా మాట ఆపో. నాకు దీపక్ నుంచి గంటలో సమాధానం రావాలి, లేదంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. నా కొడుకు నాకు శాశ్వతంగా దూరం చేయకముందే ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తారండి? అదే చేస్తాను.